నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బ్యాక్ పెయిన్ మెన్ అండ్ ఉమెన్లో కంపేర్ చేసేటప్పుడు ఉమెన్లోని బ్యాక్ పెయిన్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తాం. నాట్ ఓన్లీ బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు కూడా ఉమెన్లోనే ఎక్కువగా కంప్లైంట్స్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు వీళ్ళ బాడీ చాలా వీక్గా ఉంటుందా, లేకపోతే హార్మోనల్ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా ఉంటుందా, ఏ కారణాలతో ఎక్కువగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు? అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ వైజ్గా మనం చూసుకునేటప్పుడు పిఆర్పి అనేది బ్యాక్ పెయిన్కి కూడా ఏ రకంగా పనిచేస్తుంది? సో ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఈపిఎన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్ నుంచి డాక్టర్ మీనల్ చంద్ర గారు. హలో మ్యామ్. హలో మ్యామ్, సో ఎలా చూసుకున్నా కూడా మెన్తో కంపేర్ చేసేటప్పుడు సో ఏ ప్రాబ్లం అయినా సరే ఉమెన్లో ఎక్కువగా ఈ పెయిన్కి సంబంధించి కనిపిస్తూ ఉంది. సో మోకాళ్ళ నొప్పులు వచ్చేటప్పుడు కూడా ఉమెన్లోనే ఎర్లీ స్టేజ్లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం బ్యాక్ పెయిన్ వచ్చేటప్పుడు కూడా. సో ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎర్లీ యంగ్ ఏజ్లోని ఉమెన్లో మనకి కనిపిస్తుందా, లేకపోతే పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాతే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందా మీ దగ్గరకు వచ్చినటువంటి కేసెస్ని బట్టి? లైక్ యూ సెడ్, ఫీమేల్స్లో ఎనీ కైండ్ ఆఫ్ క్రానిక్ పెయిన్కి ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బిల్డ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీస్ అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్. ఓకే, జనరల్గా యూ సీ ఫీమేల్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు, రాత్రి వరకు కంటిన్యూస్గా స్టాండింగ్లో పని చేస్తున్నారు ఫర్ ఫర్ దెర్ కిడ్స్, హస్బెండ్, మదర్, ఫాదర్, ఇన్-లాస్, వాట్ ఎవర్. ఓకే, చేయాలి, బయట చేయాలి. సో దేర్ కంటిన్యూస్ ఇన్ యాక్టివిటీ అండ్ దెన్ ఎక్సర్సైజ్. జనరల్గా ఇండియన్ సినారియోలో ఫీమేల్స్లో ఎక్సర్సైజ్కి హ్యాబిట్ లేదు. ఓకే, తర్వాత ఫుడ్ కూడా ఇప్పుడు ఫ్యాన్సీ ఫుడ్స్ ఉంది, బట్ కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్కి హ్యాబిట్ లేదు. ఓకే, సో ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ తర్వాత ఆల్సో సో మెనీ హార్మోనల్ చేంజెస్ విల్ ఆల్సో హ్యాపెన్ ఇన్ ద బాడీ కదా. సో దాట్ విల్ ఆల్సో కాంట్రిబ్యూట్ టు సమ్ అమౌంట్ ఆఫ్ దీస్ చేంజెస్ ఇన్ ద బాడీ. బట్ బ్యాక్ పెయిన్ is also common in males also, because చాలా మంది they do hard work, weight lifting చేస్తున్నారు కొన్ని patients, so they also have back pain. But what kind of back pain? ఇది mechanical back pain is only because of activities వల్ల, or sometimes when you're tired you start getting pain కదా. But main reason of back pain has to be identified. Okay, and general గా what we think is back pain because of sciatica. డిస్క్ అరిగింది, డిస్క్ బయటకి వచ్చినప్పుడు నర్వ్లో కంప్రెస్ అయింది కాదు. సియాటికా నొప్పి ఉంది, బట్ సియాటికాతో పాటు దేర్ ఆర్ సో మెనీ అదర్ కండిషన్స్ బికాస్ ఆఫ్ విచ్ పేషెంట్స్ విల్ కమ్ విత్ పెయిన్. ప్రెగ్నెన్సీ తర్వాత ఒక పేషెంట్ ఫీమేల్స్ విల్ కమ్ విత్ ఎస్ఐ జాయింట్ పెయిన్, సేక్రోఇలియాక్ జాయింట్ పెయిన్. ఓకే, కూర్చున్నప్పుడు ఎక్కువ అవుతుంది. దెన్ కొన్ని పేషెంట్స్ హూ డస్ అ లాట్ ఆఫ్ డ్రైవింగ్, కంటిన్యూస్గా ఇది మూవ్మెంట్లో డ్రైవింగ్ చేస్తే ఫెసెట్ జాయింట్ పెయిన్ వల్ల వస్తుంది. బెండింగ్లో, ఫార్వర్డ్ బెండింగ్లో, బ్యాక్వర్డ్ బెండింగ్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కి కంటిన్యూస్గా మసల్లో స్ట్రెయిన్ అయితే మయోఫేషియల్ పెయిన్ నుంచి వస్తున్నారు. కొన్ని పేషెంట్స్ పైరిఫార్మిస్ ఒక మసల్ ఉంది బట్టక్ దగ్గర, సో పైరిఫార్మిస్ సిండ్రోమ్ వల్ల ఒకటి కాదు రీజన్స్. ఓకే, చిన్న చిన్న జాయింట్స్ ఉంది, మసల్స్ ఉంది, లిగమెంట్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్స్ పేషెంట్స్ విల్ కమ్ అండ్ ఇది ఐడెంటిఫికేషన్ చేయాలి. And most difficult to treat is myofascial pain, muscle wala, because muscle pain patients will ignore like anything. 5 years, 6 years, 10 years continuous ga they will tolerate. One fine day it becomes very difficult, then they will come. అంటే ఒక 35 years ఏజ్ దాటిన దగ్గర నుంచి మజిల్ స్టిఫ్నెస్ అనేది చాలా మంది పెరుగుతూ ఉంటుంది. ఎందుకని? See, muscle is also degenerating kada as you age. ఇది స్కిన్ లాక్స్ అవుతుంది కదా, అలాగే మసిల్ లిగమెంట్ కూడా లాక్స్ అవుతుంది. దట్ మీన్స్ వాటర్ కంటెంట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, దెన్ సెకండ్ పాయింట్ ఈజ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద carbohydrates, protein will also decrease, because of which adequate protein is not reaching the muscle, which is important. Okay, third thing is, like I said, exercises we don't do. Okay, so there are so many reasons that why aging, when 30-35 tarvata, why your muscles become weak and stiff. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ రావడానికి మీరు రకరకాల రీజన్స్ చెప్పారు, ఒకటి కాదు. సో ఇవన్నీ డయాగ్నోసిస్ ఎలా చేసుకోవాలి, దేనివల్ల మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అని ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఇస్ ఏ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్తో మాట్లాడిన తర్వాత 90% ఆఫ్ ద డయాగ్నోసిస్ వస్తుంది. దెన్ ఎగ్జామినేషన్, పేషెంట్లో చెక్ చేస్తాం, వేరే టెస్ట్స్ ఉంది. ఓకే, సో ఇది టెస్ట్లో అగైన్ ఇంకా కన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఎంఆర్ఐ అవసరం ఉంటే ఆర్ ఎక్స్రేకి అవసరం ఉంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ ఎక్స్రే ఆర్ ఎంఆర్ఐ అండ్ దెన్ సీయింగ్ ఎవ్రీథింగ్ డయాగ్నోసిస్ చేస్తాం. సో ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ అంటే బాగా వెలుగులోకి వచ్చింది, మోకాల నొప్పులకి బాగా పనిచేస్తుంది అనేది అందరికీ చాలా వరకు అవగాహన వచ్చేస్తుంది. సో పిఆర్పి ట్రీట్మెంట్ అనేది బ్యాక్ పెయిన్ కూడా ఎలా పనిచేస్తుంది? లైక్ ఐ సెడ్, ఇప్పుడు మసల్ ఉంటే మసల్ వీక్ అయింది కదా, సో పిఆర్పి స్ట్రెంథనింగ్ కోసం ఇంజెక్ట్ చేస్తాము ఇంటూ ద మసల్. ఇప్పుడు ఫెసెట్ జాయింట్ ఉంటే జాయింట్ అరిగింది కదా, సో జాయింట్కి రీజనరేషన్ కోసం పిఆర్పి హెల్ప్ అవుతుంది.
సేక్రోయిలియాక్ జాయింట్లో కూడా ఇది కొంచెం డీజనరేషన్ ఉంటే పిఆర్పి విల్ హెల్ప్. డిస్క్లో కూడా పెద్ద డిస్క్ ఉంటే పిఆర్పి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ వల్ల ష్రింక్ చేస్తాం. కొన్నిసార్లు డిస్క్లో టేర్ ఉంటే, యాన్యులర్ టేర్ ఉంటే ఇది పిఆర్పి హీల్ అవుతుంది. సో పిఆర్పి కెన్ వర్క్ ఎవ్రీవేర్ బికాస్ పిఆర్పిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది, మీన్స్ వాప్ తగ్గింది కెపాసిటీ ఉంది, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది, మీన్స్ ఇట్ విల్ నాట్ కాజ్ ఎనీ ఇన్ఫెక్షన్, అండ్ లోపల ఇన్ఫెక్షన్ ఉంటే ఇట్ కెన్ హీల్, అండ్ ఆల్సో రీజనరేటివ్ ప్రాపర్లీ, మీన్స్ ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉంది దానికి రీజనరేట్ చేస్తారు. సో పిఆర్పి హ్యాస్ ఆల్ దిస్ ప్రాపర్టీ. ఇదే ప్రాపర్టీ వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్. సో అందరిలో ఉండేటువంటి ఒక కామన్ డౌట్ని అడుగుతున్నాను. సో బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా లేడీస్లో రావడానికి వాళ్ళు సిజేరియన్ సి సెక్షన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి బ్యాక్లోనే ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కార్టిలేజ్ లీక్ అవుతుంది, దానివల్లే అరిగిపోతుంది అనే ఒక ఆలోచన వల్ల ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పిఆర్పి తీసుకునేటప్పుడు కూడా అట్లానే ఇంజెక్ట్ చేస్తారు. సో ఇది ఎంతవరకు నిలబడుతుంది అనేది వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిజేరియన్ సెక్షన్లో ఇది ఇంజెక్షన్ స్పైనల్ యానెస్థీషియా ఇచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇది బిగ్ మిత్. ఓకే, స్పైనల్ యానెస్థీషియాకి ఇంజెక్షన్ ఈజ్ అ వెరీ ఫైన్ నీడిల్. ఓకే, మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా, ఆ నీడల్ నుంచి కూడా తక్కువ, ఇట్ ఈస్ ఓన్లీ 25 to 26 gauge. దట్ విల్ నాట్ కాజ్ ఎనీ డ్యామేజ్. ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్కి రీజన్స్ చాలా వేరే ఉంది. లైక్ ఐ సెడ్, సేక్రోఇలియాక్ జాయింట్ స్ట్రెచ్ అవుతుంది మసిల్ వల్ల, పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోన్ చేంజెస్ వల్ల. ఓకే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ స్పైనల్ యానెస్థీషియా నీడిల్. స్పైనల్ యానెస్థీషియా నీడిల్ విల్ నాట్ కాజ్ బ్యాక్ పెయిన్. ఓకే, నౌ ఇది పిఆర్పి అగైన్ చిన్న సూది ద్వారానే చేస్తాము, బట్ వేర్ వి గివ్ మషీన్లో చూస్తూ ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో డ్యామేజ్ ఉంటే అలాగే ప్లేస్లో ఇంజెక్ట్ చేస్తాము. ఏముండదు, ఇట్స్ అ వెరీ సేఫ్ ట్రీట్మెంట్, సేఫ్లీ చేయాలి అండ్ నో కాంప్లికేషన్స్. సో ఇప్పుడు మీరు ఇది కొన్నిసార్లు మీరు డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ఆర్ సమ్ ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారు కదా బట్టక్లో, ఆ ఇంజెక్షన్ నుంచి ప్రాబ్లం అవుతుందా? లేదా కదా. నా స్పైనల్ యానెస్థీషియా నీడిల్ ఈవెన్ లెస్ థిన్నర్, దెన్ వై దట్ ప్రాబ్లమ్ విల్ స్టార్ట్. సో ఇప్పుడు ఊర్లలో డెలివరీ అయిన తర్వాత చాలా మందికి బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. బట్ వాళ్ళు అంటే పెద్దవాళ్ళు ఏమని చెప్తారంటే, నువ్వు ఆఫ్టర్ డెలివరీ తర్వాత గట్టిగా నడుముకి నువ్వు కట్టుకోలేదు, అందుకే నీకు బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బేసిక్గా ఇట్లా పెయిన్ వచ్చిన వెంటనే డెలివరీ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన నెసిటీ ఎప్పుడు ఏర్పడుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బాడీలో హార్మోన్ చేంజెస్ జరుగుతుంది, సో ఆ టైంలో డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సెకండ్ పాయింట్ ఇస్ స్లీప్, బికాజ్ న్యూ బేబీ ఉంటే స్లీప్ చాలా డిస్టర్బ్ అవుతుంది, సో స్లీప్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. థర్డ్ ఈజ్ హైడ్రేషన్. ఓకే, మంచిగా హైడ్రేషన్ దే హ్యావ్ టు మెయింటైన్, దే హ్యావ్ టు కీప్ ఆన్ డ్రింకింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్, కోకోనట్ వాటర్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆ టైం వరకు యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ యువర్ పెయిన్. మీన్స్ ఇప్పుడు సపోజ్ నొప్పి ఉంటే పోస్చర్ చేంజ్ చేసిన తర్వాత, రెస్ట్ చేసిన తర్వాత, ఆర్ హాట్ ప్యాక్ కోల్డ్ ప్యాక్ పెట్టిన తర్వాత నొప్పి పోతుంది, ఓకే. బట్ ఆ టైం వరకు యు ఆర్ నాట్ ఏబుల్ టు take care of your pain. It is the time you need to see the doctor. Okay, for one day also, if you feel that you're not able to sit, you're not able to do your activities, daily activities hamper అవుతుంది, తప్పకుండా డాక్టర్ లో ఎవాల్యుయేట్ చేయాలి. నార్మల్ డెలివరీ అయ్యే వాళ్ళ ఎక్కువ బ్యాక్ పెయిన్ మనం చూడొచ్చంటారా, సిజేరియన్ లో చూడొచ్చంటారా? జనరల్ గా వీ కెనాట్ డిఫరెన్షియేట్ దట్ బ్యాక్ ఇది నార్మల్ డెలివరీ ఆర్ సిజేరియన్, బట్ ద రీజన్, మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ is sacroiliac joint in both the cases, either in cesarean delivery or in normal delivery. The most common reason for patients post delivery coming to us is sacroiliac joint pain. ఈ కండిషన్లో పేషెంట్స్కి బటక్లో నొప్పి ఎక్కువ అవుతుంది, కూర్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవుతుంది, లేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఓకే, వాకింగ్ చేసినప్పుడు దే ఆర్ కంఫర్టబుల్ ఓన్లీ. సో ఇది ప్రాబ్లం ఉంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ, దట్ మీన్స్ యు ఆర్ హ్యావింగ్ sacroiliac joint. సో పోస్ట్ ప్రెగ్నెన్సీ అంటేనే మనకి ఎర్లీ ఏజ్ గ్రూప్లో మనకి కనిపిస్తుంది కాబట్టి, సో ఈ టైంలో వాళ్ళు పిఆర్పి తీసుకుంటే ఎంతవరకు మేనేజ్ చేసుకోగలుగుతారు, ఎన్ని ఇయర్స్ వరకు అని? ఒకసారి వెంటనే మీరు ఐడెంటిఫై చేస్తే దట్ వాట్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్, పిఆర్పి రికవర్ చేస్తారు కదా. ఒకసారి రికవర్ అయిన తర్వాత మీ సైడ్ నుంచి స్ట్రెంథనింగ్ చేయండి, తర్వాత అయిపోయింది, ఇది లైఫ్ లో అంతే, సరిపోతుంది ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ పెయిన్ రావడానికి ఎన్ని రకాల రీజన్స్ ఉంటాయి, దాన్ని ఎలా డయాగ్నోసిస్ చేయాలి అండ్ ట్రీట్మెంట్ పిఆర్పి గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.